మరి ఈ యొక్క వాతావరణము ఈ విధంగా మనం ఎక్కడన్నా ఇతర ప్రాంతాల్లో ఉన్నామా లేకపోతే మాన్యం ప్రాంతాల్లో ఉన్నామా అనేటువంటి ఆలోచన కలుగుతుంది కదిరి ప్రాంత ప్రజలకంతా కూడా. చాలా కూడా ఈ సంవత్సరము ఈ యొక్క చలికాలంలో మరి ఈ విధంగా ఫస్ట్ ఇది మనకి కదిరి ప్రాంతంలో అంటే ఇది వరకు ఉండింది, కానీ ఒక 2 సంవత్సరాల తర్వాత మరి ముఖ్యంగా ఈ యొక్క మంచు కురవడం అనేటువంటిది మనము ఫస్ట్ టైం 2 సంవత్సరాల తర్వాత ఇది చూస్తున్నాము. మరి యొక్క వాతావరణము ఈ విధంగా ఉంది. మరి కొంతమంది ఆరోగ్యరీత్యా ఇబ్బంది పడేటువంటి ఆస్తమా సుదీర్ఘ రోగాలు ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు అనేటువంటి వారు కొద్దిగా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. 9 గంటల వరకు, ఉదయం 9 వరకు బయటకు రాకుండా మరి 9 పైన తమ విధులు తమ కర్తవ్యాలను నిర్వహించుకోవాలి. అలాగే ఈ విధంగా ఈ వాతావరణం ఈ విధంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త. మరీ ముఖ్యంగా ఈ యొక్క వైరల్ ఫీవర్లు కూడా ఈ మధ్యకాలంలో మన కదిరి ప్రాంతంలో ఎక్కువయ్యాయి. దగ్గు, తుమ్ములు, అలాగే తలనొప్పి, జ్వరము, మరి సీజనల్ వ్యాధులు కూడా ప్రాపగండం చెందుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ముఖ్యంగా సుదీర్ఘ రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచనలు, సలహాలు. మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కదిరి ప్రాంతంలో మొత్తం అంతా కూడా మంచుతో కూడుకున్నటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాము. మరి ఈ యొక్క వాతావరణం అనేటువంటిది చాలా కూడా మనం ఉదయం 4 గంటల నుండి ఈ యొక్క మంచు అనేటువంటిది కదిరి ప్రాంతాన్ని అంతా కూడా మంచు ముంచేస్తున్నటువంటిది మనం ఒకసారి చూడవచ్చు. మంచు గుప్పట్లో కదిరి ప్రాంతం, కదిరి ప్రజలు. మరి మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది విల్లంక క్వార్టర్స్, వివర్స్ కాలనీ, మరి అలాగే మనము ఎమ్మెల్యే క్వార్టర్స్, మూర్తిపల్లి తదితర ప్రాంతాల్లో ఒకసారి మనం చూస్తే ఏ మాత్రం కూడా అవన్నీ కూడా కనబడేటువంటి పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. మరి ఈ విధంగా ఇలాంటి వాతావరణం అనేటువంటిది చాలా రోజుల తర్వాత మరి మన కదిరి ప్రజల ముందరికి ఈ వాతావరణం అనేటువంటిది వచ్చినటువంటిది. మరి వాతావరణ ప్రేమికులు, ప్రకృతి ప్రేమికులు అంతా కూడా దీన్ని ఆస్వాదిస్తారు. మరి చూడడానికి కూడా అదే పనిగా మన కదిరిలో అయితే కనపడదు, కానీ ఊరి బయటకు వస్తే ఈ యొక్క వాతావరణం ఈ విధంగా ఉండేటువంటిది స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటిది మనం గమనించవచ్చు. మరి అంతా కూడా మంచు కురుస్తున్నటువంటిది దృశ్య కావ్యాన్ని కనులారా మన ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మా చిరు ప్రయత్నంలో భాగంగా మరి మీ ముందుకి ఈరోజు మన కదిరి ప్రాంతం చలి గుప్పట్లో చలి పంజా కదిరి మీద అనేటువంటి శీర్షికతో ఒక చిరు ప్రయత్నంగా మీ ముందుకి ఈ దృశ్య కావ్యాన్ని తీసుకొస్తున్నాము. మరి టైం ఇప్పుడు 7 కావస్తుంది. 7 అయినా కూడా విపరీతమైనటువంటి మంచు కూరల్లో కదిరి ప్రాంతం అంతా కూడా మునిగినటువంటిది మనం ఒకసారి చూడవచ్చు.